నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మెస్సిరి. ఏపీలో ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ దేశ విదేశాల నుంచి వెళ్ళి కూడా ఓటర్లు అయితే ఏపీకి రాబోతున్నారు. అయితే అక్కడ 77% కన్నా పోలింగ్ ఎక్కువ నమోదైతే ఏ పార్టీ గెలుస్తుంది? సో ఈ అంశాన్ని మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్, ఇప్పుడు చూస్తున్నట్టయితే ఏపీలో ఎన్నికలు దగ్గరకు వస్తున్న వేళ ఏంటంటే అక్కడ ప్రజలు కంపల్సరీగా ఓటేయాలని చెప్పేసి దేశ విదేశాల నుంచి వెళ్ళి పక్క రాష్ట్రాల్లో ఎవరైతే తెలుగు వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా వచ్చేస్తున్నారని చెప్పేసి మనకి వార్తలు వస్తున్నాయి. ఒకవేళ 77% కన్నా పోలింగ్ ఎక్కువ జరిగితే ఏ పార్టీ గెలవబోతుంది అక్కడ? ఏ పార్టీ గెలవబోతుంది అన్నది అంత క్లియర్ తేటతెల్లం అవుతున్నట్టు ఉంది. ఎందుకంటే దీనికి అంతటికీ ప్రామాణికం ఒకటి సర్వేలు, రెండవది ఉద్యోగులు ఎప్పుడూ లేని విధంగా తండోపతండాలుగా తరలివచ్చి క్యూ లైన్లో గంటల కొద్ది నిలబడి పోస్టల్ బ్యాలెట్ని ఉపయోగించుకున్నారు. పొద్దున్నే నాకు తెలిసిన మా కజిన్ ఉన్నారు, గవర్నమెంట్ సర్వెంట్. తను ఇలాగా మాట్లాడుతూ ఇంతకుముందు పోలింగ్ పోస్టల్ బ్యాలెట్ నిర్వహించాలన్నా కూడా ఇక్కడ ఉన్న వాళ్ళకి పలానా ప్రదేశంకి అక్కడికి వెళ్ళి వెయ్యాలి, లేదా ఆ నియోజకవర్గం చెందిన స్వగ్రామం కాబట్టి 70 కిలోమీటర్ల దూరంలో 100 కిలోమీటర్ల దూరంలో నువ్వు అక్కడికి వెళ్ళి ఓటు వేయాలని ఒక కండిషన్ ఉండేది. ఇప్పుడు అలా కాదు, ఎక్కడైనా దగ్గరలో ఉండే రెవెన్యూ కార్యాలయంకి వెళ్ళి ఆ పోస్టల్ బ్యాలెట్ ఎవరైతే ఇస్తున్నారో అక్కడికి వెళ్ళి సంతకం పెట్టి తీసుకొని పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకోవచ్చని గవర్నమెంట్ సర్వెంట్ అందరికి కూడా అది ఇచ్చేయడం, ఎవరికి వారికి దగ్గరలో వెళ్ళి వేయడం, ఆ సౌకర్యాన్ని వినియోగించుకోవడం అనేది మంచి పరిణామం. అయితే ఎంత క్యూ లైన్లో ఉన్నారో ఇప్పటికే నాకు తెలిసి కొన్ని లక్షల మంది వినియోగించుకున్నారు పోస్టల్ బ్యాలెట్, ఎప్పుడూ లేనంత విధంగా. ఎందుకు అంత కసి మీద ఉన్నారు అందరూ అంటారు? నెంబర్ 1. 2, ఇతర రాష్ట్రాల నుంచి కూడా అందరూ వస్తున్నారు. ఎవరు వస్తున్నారు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చేవారు? ఇక్కడ ఉపాధి లేక, ఇక్కడ ఉద్యోగం దొరక్క పక్క రాష్ట్రంకి వెళ్ళి కదా ఉద్యోగం చేసుకునే వాళ్ళు కదా అందరూ వచ్చేది. అదే ఇక్కడే ఉపాధి దొరికి ఇక్కడే చేసుకుంటే ఇక్కడే ఉంటాడు కదా. బట్ పక్క రాష్ట్రాలకు ఎందుకు వెళ్ళారు? ఇక్కడ అభివృద్ధి, ఒక కంపెనీ కానీ ఒక ఫ్యాక్టరీ కానీ ఏమీ లేకపోవడం, పక్క రాష్ట్రాలకు వెళ్ళి బతకాల్సి వచ్చింది కాబట్టి వాళ్ళందరూ వస్తున్నారు. నెంబర్ 2, ఎందుకు వస్తున్నారని మీకు అది కూడా చెప్తాను. అంటే చివరిగా ఎవరి వైపు మొగ్గు చూపుతున్నారని మీరు అడిగిన దానికి ఒక్కొక్కటిగా క్యాలిక్యులేట్ చేసుకుంటే, నెంబర్ 1 ఉద్యోగులను చెప్పాను. నెంబర్ 2 యువత, అదే పక్క రాష్ట్రాల్లో ఎవరెవరైతే ఉద్యోగాలకి వెళ్ళి వస్తున్నారో వాళ్ళు. నెంబర్ 3 కొంతమంది ఈసారి మన ఓటు నా ఒక్కడిదే కదా ఏముంది, అలా మిస్యూజ్ అవ్వకూడదు, ప్రతి ఒక్కడు ఓటు ఇంపార్టెంటే. మొన్న మా కొలీగు ఇలాగే మాట్లాడుతూ, ఇక్కడ నేను వేసినా వేస్ట్ సార్, గెలవడు వాడు, అందుకే వాడికే వేసాడు సార్ అన్నాడు. అది తప్పు. నీకెవరికి నచ్చితే వాళ్ళకి ఓటే వేయడం వల్ల నువ్వు వేసిన వ్యక్తికి 10 రాని 20 రాని 100 రాని, దానివల్ల ఏమవుద్ది, ఆ వ్యక్తికి ఒక భరోసా కలుగుతుంది, ఒక మానసిక స్థైర్యం పెరుగుతుంది. ఇప్పుడు ఇంత వేసే వాళ్ళు రేపు తర్వాత ఇంకో పెరుగుతారు. సరే ఓకే, నాకు ఇన్ని లక్షల మందిలో 100 మందే నా వైపు ఉన్నారు, నా కుటుంబ సభ్యులు 5-6 కాకుండా మిగతా 96 మంది నాకు ఓటేశారా, ఓకే అంటే నేను ఆ 100 మందికే నేను ఇంకా కష్టపడి పనిచేస్తా, ఇంకా డెవలప్ చేసుకుంటాను అనుకుంటాడు. అదొక రీజన్. సో ఇప్పుడు ఎవరెవరైతే ఉన్నారో వీళ్ళందరూ మన ఓటు మిస్యూజ్ అవ్వకూడదు. ఇట్లాంటి మన ఓటు మిస్యూజ్ అవ్వడం వల్ల ఎవరైతే సోమర్పతనానికి బటన్ నొక్కడానికి అలవాటు పడిపోతున్నారో వాళ్ళందరూ ఓటేయడం వల్ల ఎంత నష్టం జరిగిందో మనం 5 ఏళ్ళలో చూసాం. ఇప్పుడు అలా జరగడానికి వీల్లేదు. మనకెందుకులే అని అనుకుంటే మన నెక్స్ట్ జనరేషను మన సొంత ఊర్లు వెళ్ళడానికి ఇంక ఇష్టపడరు. అక్కడ వెళ్ళడానికి ఇప్పటికే వెకేషన్స్ తప్ప మిగతా టైంలో వెళ్ళి ఉండడానికి నచ్చట్లేదు. అలాంటిది ఇంకా ఇలా జరిగితే ఇంకా స్వగ్రామము, సొంత ఊరు ఇవన్నీ ఫీల్ అయ్యి ఆ ఫీలింగ్స్ కూడా పోతాయి, రిలేషన్స్ కూడా పోతాయి, మానవ సంబంధాలు కూడా తగ్గిపోతాయి. కాబట్టి ప్రతి ఒక్కరు ఓటు వేయడానికి చూస్తున్నారు. మెయిన్ ఈ 3 పాయింట్లు వ్యాలిడ్ పాయింట్. 4వ పాయింట్ అంటారా, ఎలాగూ ఒక్కొక్క నియోజకవర్గం పరిధిలో వాళ్ళు నువ్వు వచ్చి నాకు ఓటు వేయాలి అంటే, పంచాయతీ ఎలక్షన్స్ చూసారా, ఎలాగైతే పంచాయతీ ఎలక్షన్స్ ఆ గ్రామంలో 100 మందో 150 మందో 500 మందో ఉంటారో, ఆ 500 కీలకమైన ఓటు ఉపయోగం అని వాడికి రానుపోను టికెట్ డబ్బులు వేసి వాడు వచ్చిన తర్వాత మళ్ళీ డబ్బులు ఎంతో ఇచ్చి పంపించి కీలకంగా ఉండేది పంచాయతీ ఎలక్షన్. సో ఇప్పుడు సార్వత్రిక ఎన్నికలు కూడా ఆ స్థాయిలో ఇంపార్టెన్స్తో ప్రజాప్రతినిధులు సుమారుగా వాళ్ళకి అవసరమైతే బస్సు టికెట్లు, ట్రైన్ టికెట్లు, ఇంకొంతమంది విదేశాల నుంచి కూడా రప్పించుకుంటున్నారంట. చూడండి, విదేశాల నుంచి కూడా రప్పించుకొని నీకు ఎంత అవసరమైతే ఇస్తాం, 2 and 4 ఫ్లైట్ టికెట్ నీకు ఇస్తాం, దారి ఖర్చులు కావాలి నువ్వు పెట్టుకో, లేదు అది కావాలంటే అరేంజ్ చేస్తాం, నీ ఇంటికి ఎంత ఇస్తాం, అలా చెప్పి రప్పించుకోండి. అలాగా సుమారుగా అందరి ప్రతినిధులకి క్యాలిక్యులేట్ చేస్తే ఓన్లీ రవాణాకు అయ్యే ఖర్చే సుమారుగా ఇప్పటివరకు తేలిన లెక్క ప్రకారం 200 కోట్లు. పైగా ఇంకోటి మీరు అబ్జర్వ్ చేస్తే ఎక్కువగా
తెలంగాణలో ఆంధ్రాలో బాగా స్థిరపడ్డారు, సెటిలర్స్ ఉన్నారు. తెలంగాణలో మనం ఎప్పుడైనా అబ్జర్వ్ చేస్తే మ్యాక్సిమం హైదరాబాద్ ట్రాఫిక్ విషయంలో ఎప్పుడు ఖాళీగా ఉంటుందంటే ఫస్ట్ థింగ్ సంక్రాంతికి రోడ్లన్నీ నిర్మానుష్యంగా అయిపోతాయి. ఇదేంటిది కర్ఫ్యూ విధించారా లేదంటే ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ జరుగుతుందా అన్నట్టుగా ఉంటుంది. నెంబర్ 2 దసరాకు ఒకటి అలాగే ఉంటుంది. నేషనల్ హాలిడే దసరా. సంక్రాంతి ఒక పర్టికులర్గా ఒక ప్రాంతానికి చెందిన పండగే కానీ నేషనల్ పండగ కాదు. బట్ విజయదశమి దసరా పండగ అనేది నేషనల్ హాలిడే. అప్పుడు కూడా హైదరాబాద్లో మ్యాక్సిమం ఎట్లాగే నిర్మానుష్యంగా ఉంటుంది. ఈ రెండూ కాకుండా మూడోది ఏంటంటే నిమజ్జనం. నిమజ్జనంకి ఎలాగో అంటే పోలీసులు దానికి బారికేడ్లు పెట్టి రోడ్లు నిర్మానుష్యంగా ఉండబోయేది రేపు మళ్ళీ ఎలక్షన్స్ టైంలో. అంటే శనివారము, ఆదివారము, సోమవారము ఎలక్షన్ పోలింగ్ డే, వరుసగా లాంగ్ వీకెండ్ లాగా రావడం, అందరూ సెలవు పెట్టుకొని ఊరెళ్ళి ఓటేయాలనుకోవడం. ఇంతకుముందు కూడా యువత మేబీ సోషల్ మీడియా వల్ల లేదంటే ఈ వాట్సప్, ఇన్స్టాలు, ఫేస్బుక్లు ఇలాంటి వాటి ప్లాట్ఫామ్ వల్ల అందరూ ఊరెళ్ళి ఓటేయాలి, ఇది లాంగ్ వీకెండ్ కాదు, వెకేషన్ కోసం కాదని రియలైజ్ వెళ్ళి వేస్తున్నారు. అది మంచి పరిణామం. సో ఇంతమంది వెళ్ళి లేదు మన ఓటు వేస్ట్ అవ్వకూడదు, ఓటు వేయకపోతే ఎవడో వేసిన ఓటుకి ఇదైపోతుంది, ప్రాధాన్యత వచ్చేస్తుంది, అలా కాకూడదు. మనకు కూడా అన్ని రకాలుగా ఉపయోగం ఉంటేనే ప్రభుత్వం కదా. ఒక్క బటన్ నొక్కే వాళ్ళకే కాకుండా అన్ని రకాల వాళ్ళకి కూడా ఉపయోగం ఉండాలిగా. అలాగ ఉపయోగం ఆలోచించే కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆలోచన విధానం, ఆలోచన సరళి మారి వెళ్ళి ఓటేయడానికి వెళ్తున్నారు. సో వీళ్ళందరూ దేనికి వెళ్తారు? ఎవరికి ఓటేయాలనుకుంటారు? ఉద్యోగులు బాగా రగిలిపోయి ఉన్నారు, పెన్షనర్స్ బాగా రగిలిపోయి ఉన్నారు, యువత బాగా రగిలిపోయి ఉన్నారు, కాంట్రాక్ట్స్ కింద పనిచేసే కూలీలు, ఇసుక మన దాన్ని ఏమంటారు కార్మికులు. ఒక్క బిల్డింగ్ లేకపోతే వాళ్ళు ఎలా బతుకుతారమ్మా? ఒక మేస్త్రి ఈరోజు మనము వేరే వేరే సెంటర్లో వెళ్ళి చూస్తే అక్కడ అందరూ అలా పొద్దున్న పనుల కోసం ఎవరైనా పిలుస్తారేమో చూద్దామని ఒక్కసారిగా డబుల్ అయితే ఎలా బతుకుతారు? అంటే ఇట్లా ఒక్కొక్కటి దగ్గర డబ్బులు తీసేసుకొని ఇంటి నుంచి ఎంతేసి రేట్లు పెంచేసి 2 లక్షల చొప్పున ఒక్కొక్క ఇంటి నుంచి తీసుకొని ఒక్కొక్కడికి 20,000 ఇస్తున్నారు సంవత్సరానికి. దాన్ని పెద్ద గొప్పగా చెప్తున్నారు. సో ఇవన్నీ పరిణామాలు బట్టి చూస్తే ఎవరికి బాగా యాంటీగా ఉంది, ఎవరికి ఫేవర్గా ఉందో మీకు ఏ పాటికి అర్థమైపోయి ఉంటుంది కదా. సో కాబట్టి ఏదైతే రేపు రోడ్ల నిర్మానుష్యంగా మనం హైదరాబాద్లో చూడబోతున్నామో మ్యాక్సిమం ఒక తెలంగాణే కాదు, పక్క రాష్ట్రం కర్ణాటక కానీ, మద్రాసు అదే చెన్నై నుంచి కానీ, తమిళనాడు నుంచి కానీ, మహారాష్ట్ర నుంచి కానీ, అటు ఒరిస్సా నుంచి కూడా ఉత్తరాంధ్ర వైపు బతికి వచ్చే వాళ్ళు కానీ వాళ్ళు కూడా వచ్చి ఓటు హక్కును వినియోగించడానికి చాలా దృఢ నిశ్చయంతో ఉన్నారంట. మనది మిస్యూజ్ అవ్వకూడదు అంటే ఆ స్థాయిలో ఓటింగ్ పర్సెంటేజ్ పెరిగితేనే ప్రజల వ్యతిరేకత ఏ స్థాయిలో ఉందన్నది అర్థమవుతుంది. ఎవరైతే ఆ మినిమం ఉండే ఓట్లు ఉన్నాయో వాటిని నమ్ముకొని మేము గెలిచేస్తాం ఎవరైతే అనుకుంటున్నారో అవన్నీ కాదు, వీళ్ళందరూ వచ్చిన తర్వాత వాళ్ళ పర్సంటేజ్ చాలా తక్కువ, ఇది అసలు పర్సంటేజ్ అని తెలియజెప్పేలా కూడా ఉంటుంది. ఖచ్చితంగా కూటమి గెలుచుకుంటుందని నా అభిప్రాయం. రైట్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.